గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మిడ్ డే న్యూస్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, సేవా కార్యక్రమాల్లో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ VPR నేత్ర అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న VPR నేత్ర సేవలను ఆమె పరిశీలించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, సేవా కార్యక్రమాల్లో ఆయన డ్రీమ్ ప్రాజెక్టు VPR నేత్ర అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న VPR నేత్ర సేవలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వతహాగా తమది పనిచేసే తత్వమని, రాజకీయాలకు సైతం సేవలను ఉధృతం చేసేందుకు వచ్చామన్నారు. ప్రజల సమస్యలను గమనించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరిలో VPR నేత్ర బస్సు ప్రారంభించి కంటి పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక బస్సు సరిపోదని, ప్రజలకు త్వరగా సేవ అందించేందుకు విడవలూరు మండలంలోని రామతీర్థంలో మరో బస్సు ప్రారంభించామన్నారు. ఈ బస్సు విడవలూరు మండలం పూర్తి చేసుకుని కొడవలూరు మండలంలో ప్రవేశిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ VPR నేత్ర సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బెల్ల వెంకయ్య నాయుడు, వెంకట నగేష్ బాబు, కిషోర్ నాయుడు, అనుమాల శ్రీనివాసులు, నాపా బాలకృష్ణ, నాపా రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ గారు మొట్టమొదట ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఈ VPR నేత్ర అనే బస్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈ VPR నేత్ర అని ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అక్కడి నుంచి మొదలు పెట్టాం ఈ ప్రాజెక్టు. అక్కడ ఉదయగిరిలో ప్రతి గ్రామానికి కాన్స్టిట్యున్సీ మొత్తం వెళ్ళి తిరిగి వచ్చింది. ఇంచుమించు 40,000 మందికి చూడటం జరిగింది. అందులో సుమారు 27-30,000 మందికి కళ్ళద్దాలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులు ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టి అక్కడక్కడే కళ్ళు టెస్ట్ చేసి అరగంట లోపల వాళ్ళ కళ్ళ సమస్యలు సైట్ ఏమైనా ఉంటే వాళ్ళకి అక్కడ అద్దాలు ఇవ్వడం, లేదంటే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మా టెక్నీషియన్స్ డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఉదయగిరిలో మనం మొదలు పెట్టుకున్నప్పుడు అక్కడ వచ్చే జనం చూసి అక్కడ జరిగిన ఆ బస్సు ఎలా ఏ గ్రామంలో ఎన్ని రోజులు ఉంటుందో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి ఈ బస్సు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు తిరగాలి అంటే ఈ 3 సంవత్సరాలు కూడా సరిపోదు అనే ఉద్దేశంతో ఎంపీ గారు ఇంకొక బస్సు VPR నేత్ర బస్సును తీసుకొని వచ్చి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రామతీర్థం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క VPR నేత్ర అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున జరుగుతున్న ఏ ప్రోగ్రాం కూడా పార్టీలకి అతీతంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కళ్ళు చూపించుకోవాలని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇది పేద ప్రజల కోసం మేము చేస్తున్న సేవ. ఈ సేవలో ఏ గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి. వాళ్ళకి అవసరమైతే కళ్ళు చూపించుకొని కళ్ళద్దాలు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో సోమవారం NTR భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో సోమవారం NTR భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. డీసీపల్లి మండలంలో 376 మంది లబ్ధిదారులకు 16,29,500 విలువైన పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించేందుకే ప్రతి నెల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రబాబు కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని గడప గడపకు వెళ్లి అవాతాతలకు పింఛన్లను అందజేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రబాబు కాలనీలో
పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని గడప గడపకు వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా పనిచేస్తుందని 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమన్నారు. మహానాడులో మహిళా సాధికారితపై చర్చ జరిగిందన్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. వర్చువల్ గా జరిగిన మహానాడును ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. గత 30 ఏళ్లుగా కదలిక లేని ఇఫ్కో కిసాన్ సెజ్లో కదలికలు తెచ్చి 13,000 కోట్లతో వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. స్థానికంగా ఉన్న యువతకు భారీగా తద్వారా ఉపాధి కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చానని దానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. త్వరలో ఇల్లు లేని పేదలకు నివాస స్థలాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి రెండు కలిపి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మనం 1వ తేదీ 24వ నెల 1వ తేదీ మొట్టమొదటి పెన్షన్ ఈరోజు ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. తెలుసు 13,000 కోట్లతో మన కొడవలూరు మండలాల్లో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న చదువుకున్న యువతకి నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు చెప్పాను, మీరు చదువుకోండి, మీ చదువులు అయిపోయే తలకి మీకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి. అదే విధంగా ఈ రోజు 30 ఏళ్ల నుంచి ఖాళీగా పడిన కిసాన్ సెల్స్ తిరిగి ఊపిరి పోసుకొని 13,000 కోట్ల పెట్టుబడులతో రకరకాల ఫ్యాక్టరీలు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే లోకేష్ బాబు యువబలం పాదయాత్రప్పుడు మీకు అందరికీ మాట ఇచ్చారో ఉద్యోగాలు మీకు ఇస్తాను అని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజు ఇంచుమించు 23 లక్షల కోట్లతో రాష్ట్రం మొత్తం పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్లలో మెగా డిఎస్సి అంటే ఏందో వాళ్ళకి తెలియదు. ఒక్క పరీక్ష పెట్టలేదు, ఒక్క టీచర్కు ఉద్యోగం రాలేదు. అందుకనే టీచర్లందరూ పరిగెత్తుకుంటా వచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిస్తే మాకు ఉన్నత స్థాయిలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా నిలవడమే తమ బాధ్యత అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు చంద్రన్న ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని తెలిపారు. పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా నిలవడమే తమ బాధ్యత అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు చంద్రన్న ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని తెలిపారు. వైద్యం కోసం అప్పులు పాలవుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరంగా మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యంగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజాక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో గత పరిపాలన ఎక్కడా కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు కూడా ఎక్కడ ఎవరికి కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. పేదల పెన్నిదని చెప్పి రకరకాలుగా ఎలక్షన్ ముందు మాటలు చెప్పి ఎక్కడా కూడా పేదలకు సహాయం చేసేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాడు. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులున్నా పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఓ పక్క అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఈరోజు చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెన్షన్లు కూడా ప్రతి నెల గతంలో 15వ తారీఖు ఎప్పుడో ఇచ్చేవాడు, ఆ డేట్లు కూడా తెలియదు. ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే 31వ తారీఖు ఇస్తున్నాం. లేకపోతే 1వ తారీఖు ఖచ్చితంగా 7:30-8 గంటలకంతా వాళ్ళ ఇంటి ముందర ఉండి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే
ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ఈరోజు మనం 34 మంది, ఇప్పుడు 26 మంది 34,77,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చాం. నాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల, మా ఎమ్మెల్యే కురుగం రామకృష్ణ గారి వల్ల నాకు సహాయం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వచ్చింది, మాకు బాగా ఉపయోగపడింది. 2,56,000 2,56,000 వచ్చింది. అంతా సార్ వల్లనే మాకు చాలా సహాయం చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో 1వ తేదీ పెన్షన్ల పండుగ అత్యంత ఉత్సాహంగా జరిగింది. మండలంలోని అబాతాతలు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల నగదును అందజేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో సోమవారం పెన్షన్ల పండుగ అత్యంత ఉత్సాహంగా జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అవ్వాతాతలు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా పెన్షన్ నగదును అందజేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు కేవలం 2 నెలల స్వల్ప వ్యవధిలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేయించి ఈ కార్యక్రమం ద్వారా వారికి పంపిణీ చేయడం విశేషం. 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ డబ్బులు చేతికి అందడం, అలాగే కొత్త పెన్షన్లు కూడా వెంటనే మంజూరు కావడం పట్ల వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 168 అభివృద్ధి పనులకు గత 15న శంకుస్థాపన చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని ఎమ్మెల్యే తెలిపారని ఆయన అన్నారు. సోమవారం ఆయన 22వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రూరల్లో 168 అభివృద్ధి పనులకు గత 15న శంకుస్థాపన చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి అన్నారు. 60 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారని అన్నారు. సోమవారం ఆయన 22వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 168 పనుల్లో 32 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 65 పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన పనులు ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పనుల పురోగతిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి డివిజన్లో జరుగుతున్న పనులను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అయితే ఏదైతే 168 వర్కులు శంకుస్థాపన చేశామో ఆ వర్కులన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా, ఇన్ టైంలో జరుగుతున్నాయా అని ఒకసారి ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులతో, స్థానిక ప్రజలతో కలిసి ఒకసారి పర్యటించాలని దానిలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో ఈరోజు చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే మనం 168 వర్కులు మనం శంకుస్థాపన చేసినామో ఇప్పటిదాకా 32 వర్కులు పూర్తి చేశాం. అదేవిధంగా 65 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బ్యాలెన్సు స్టార్ట్ చేయాల్సినవి 70 చిల్లర వర్కులు బ్యాలెన్స్ స్టార్ట్ చేయాలి. తప్పకుండా ప్రజలకు మాటిచ్చిన ప్రకారం ఈ 168 పనులను నాణ్యతతో అనుకున్న టైం ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కన్సర్న్ అధికారులందరితో కూడా దీనిపైన ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని రైతులకు సంబంధించి సుమారు 80 ఎకరాల్లో జామాయిల తోట అగ్నికి ఆహుతి అవడంతో నష్టపోయిన రైతులతో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. జామాయిల తోటలో అగ్ని ప్రమాదం వెనుక పలు అనుమానాలు ఉన్నాయని, కాలిపోయిన జామాయిల తోటను చూస్తుంటే బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ముందుగా గ్రామంలోని రైతులకు సంబంధించి సుమారు 80 ఎకరాల్లో జామాయిల తోట అగ్నికి ఆహుతి కావడంతో నష్టపోయిన రైతులతో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం వెనుక పలు అనుమానాలున్నాయని, కాలిపోయిన జామాయిల్ తోటను చూస్తుంటే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రమాదానికి గల అసలైన కారణాలేంటో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత అవినీతి, అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. రైతులపై అరాచకాలు, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడి కాపాడుకుంటూ వచ్చినటువంటి యూకలిప్టస్ తోట, జామాయిల్ తోట ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించి ఈరోజు వాళ్ళు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. దాని మీద అన్ని రకాల విశ్లేషించిన తర్వాత ఎక్కడన్నా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగిందా, మరొకటి జరిగిందా అనేటువంటిది వాళ్ళు రైతులందరూ కలిసి కూర్చొని విశ్లేషించుకున్న తర్వాత అటువంటి వాటికి ఆస్కారం లేదు. ఎక్కడ కూడా లైన్ ట్రిప్ కావడం కానీ, షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా కానీ ఎక్కడ విద్యుత్ శాఖ అధికారులు గుర్తించలేదు. కాబట్టి ఇది విద్రోహ చర్య అని చెప్పని వాళ్ళు దాదాపుగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాన్ని నిర్ధారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి పోలీసు ఫిర్యాదు ఇచ్చారు. జరిగిన వెంటనే నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమని చెప్పాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నరసింహులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు దాదాపుగా ఒక 80 ఎకరాల పొలంలో పంట నష్టపోతే, యూకలిప్టస్ తోట తగలబడితే దానికి సంబంధించి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుకి మేము రసీదు ఇవ్వడానికి కూడా నిరాకరించారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు. నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న డిష్ కేబుల్ నెట్వర్క్కు చెందిన కేబుల్ను ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కట్ చేయడంతో తలెత్తిన వివాదం కాస్త దాడికి దారితీసిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న డిష్ కేబుల్ నెట్వర్క్కు చెందిన కేబుల్ను ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కట్ చేయడంతో తలెత్తిన వివాదం కాస్త దాడికి దారితీసిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గూడూరు పట్టణంలోని రాజావీధిలో శనివారం అర్ధరాత్రి జాకీ షోరూం ఓనర్ ఓ డిష్ కేబుల్ ను కట్ చేశాడు. దాంతో ఆ ప్రాంతంలో కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కేబుల్ ఆపరేటర్ విశ్వనాథం వెళ్లి ఎందుకో కేబుల్ వైర్లు కట్ చేశారని నిలదీస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా విశ్వనాథంపై జాకీ షోరూం ఓనర్ తో పాటు మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఆ కేబుల్ ఆపరేటర్ పై రాళ్లతో దాడి చేయించబోయాడు. ఈ గొడవ కాస్త ముదరడంతో గొడవ పెద్దదయ్యింది. దాంతో విశ్వనాథంపై వారు దాడికి పాల్పడ్డారు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లో ఈ గొడవ, ఆ దాడికి సంబంధించిన వీడియో నిక్షిప్తమై బయటకొచ్చింది. అది కాస్త వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. కేబుల్ ఆపరేటర్ పై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు మౌనం దాల్చడంపై పలు విమర్శలొస్తున్నాయి. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడగా భారీ చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలుల తీవ్రతకు విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. తలుపురుపాడు, తరుణువాయి, కొరిమెర్ల, జంగాలకండ్రిగ, వెంగారెడ్డిపాలెంతో పాటు పలు ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడగా భారీ చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలుల తీవ్రతకు విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మత్తు పనులను చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తూ విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని అలగానుపాడి గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవం భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చలివిడి సమర్పణ, పానకాల ఉత్సవాన్ని వైభవంగా జరిపారు.
నెల్లూరు జిల్లా వెడలూరు మండలంలోని అలగనిపాడు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చలిపిండి సమర్పణ, పానకాల ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సంరంభంలో మంగళ వాయిద్యాలు, తప్పెట్ల విన్యాసాలు, కీలు గుర్రాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించగా బాణాసంచ మూతల మధ్య అమ్మవారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ మహోత్సవానికి ఉభయకర్తలుగా కొప్పర్తి బ్రదర్స్ మిత్ర బృందం వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.